దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. అవును ప్రియులారా, యెహోవా తండ్రిని మనం సృష్టించారు కాబట్టి దేవుని చేతిలో మన జీవం ఉంది, మరణాలు కూడా సమస్తము ఆయన చేతిలో ఉంది. ఈ లోకంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో రోగాలు వచ్చాయి, లక్షల ప్రజలు చనిపోయినప్పటికీ తండ్రి అయిన కృప మన మీద ఉంది కాబట్టి ఈరోజు మనం సజీవంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. ఆయన సన్నిధిలో ఉండి ధ్యానించే కృపను కూడా దేవుడు మనకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చూసినప్పుడు 8 మంది వ్యక్తులు చనిపోయినప్పటికీ కూడా యేసు స్వామితో కలిపి అనేకులు, ఎలీషా కానీ, ఏలియా, అనేకులు, పౌలు, పేతురు, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ 8 మందిని లేపినట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మన జీవితాల్లో కూడా ఒకవేళ ఆత్మీకంగా మనం ఏమైనా చనిపోయి ఉంటే దేవుని సన్నిధికి వద్దాము. శారీరకంగా కాకుండా ఆత్మీకంగా ఒక మరణం నుంచి కూడా దేవుడు మనల్ని లేపి మనకు జీవాన్ని ఇచ్చే దేవుడు. మనం ఆత్మీకంగా బ్రతకాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఆత్మీకంగా బలపడతాము, సజీవంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. అలాగే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.